ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 21 నుండి జూన్ 27 వరకు గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మరి మిథున రాశిలో కుజుడు, రవి బుధులు మిథున రాశిలోను వృషభంలో కుజుడు, గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, మరి చంద్రుడు చూస్తే సింహ, కన్య, తులా రాశుల్లో చంద్ర సంచారం. ఈ విధమైన గ్రహముల యొక్క సంచారంతో ఈ వారం రాశి ఫలాలు మనకి తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం అన్నది, వ్యక్తిగతమైన జాతకాల్లో బలం ఉన్నప్పుడు కొంతమందికి పనులు జరుగుతాయి. వ్యక్తిగత జాతకాల్లో బలం లేనప్పుడు మనం గోచార ఫలాలు కూడా మనం చూసుకోవాలి. అంటే గోచారంలో బలంగా ఉండి వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా పని అవుతుంది. ఒక్కొక్కళ్ళు అంటారు, మా రాశి చాలా సూపర్ అని చెప్పారు కానీ జరగట్లేదు అనేవాళ్ళు కొంతమంది. మీరు చెప్పేవి జరగలేదని చెప్పేవాడు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రాశి కరెక్ట్గా తెలియాలి కదా. మరి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఏమి నక్షత్రంలో పుట్టారో వ్యక్తిగత జాతక బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ కూడా వార ఫలాలు చెప్పేది గోచార ఫలములను బట్టే చెప్తారు. అంటే ఆకాశంలో ఉన్న, వర్తమానంలో ఉన్న గ్రహముల యొక్క చారాన్ని బట్టి, వాటి యొక్క నడకను బట్టి అవి ఏ ఏ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఆ విషయం చెప్తారు. ఒక్కొక్కరికి తన జాతకంలో గొప్ప యోగాలు ఉంటాయి, అవి జరుగుతాయి. ఒక్కొక్కరికి అసలు యోగం ఉండదు. మనం ఏం చేయగలం? అంచేత ఇటువంటి సమయంలో భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా విజయం సాధించవచ్చు అనే విషయం తెలుసుకోవాలి. మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటూ మనిషి చాలా కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాడు. పని ఎలా అవుతుందో అలా ప్రయత్నం చేయాలి. పని నువ్వు అవ్వట్లేదంటే నువ్వు ప్రయత్నంలో అవ్వచ్చు కదా. అంచేత ఇటువంటి విషయాలన్నీ పరిధిలో పెట్టుకుని మనం ఈ గోచార ఫలాలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తి చూడాలి. ముందుగా మనం మేషరాశి గురించి చెప్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గురుడు ద్వితీయ స్థాన సంచారం, గురుడు శుక్రుడు కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. ముఖ్యమైన వ్యవహారాలు బ్రహ్మాండంగా యోగిస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే చక్కని అభివృద్ధి ఉంటుంది. రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్ర సంచారం. వారం ప్రారంభం చాలా యోగదాయకంగా ఉంటుంది. వారం మధ్యలో వివాదాలు ఉంటాయి. వారాంతం పర్వాలేదు. ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాలైతే ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అంతటా విజయం అనేది తప్పనిసరిగా లభిస్తుంది. ఇక విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు యోగిస్తాయి. రాజకీయ నాయకులకి ఆహ్వానాలు అందుకుంటారు. ఏదైనా భవిష్యత్తులో కానీ తొందరలో కానీ చిన్న చిన్న పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా మీ యొక్క ప్రయత్నాలు చేయండి. ఇంకా వివాహము, ఉద్యోగము, వ్యాపారము, డెవలప్మెంట్స్, అంటే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఎదురుకెళ్ళండి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు కూడా ఏదో ఒక ప్లాట్ కొనుక్కోవడమో, గృహం కొనుక్కోవడమో కూడా తప్పనిసరిగా జరుగుతుంది. అటువంటి ప్రయత్నాలు కూడా మీరు ముందుకి వెళ్ళచ్చు. వ్యాపార పరంగా చూస్తే ఈ వారం, వార ప్రారంభం, వారాంతం మంచి లాభాలు ఉంటాయి. ఇంకా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి అనుకూలం. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో
మీరు అమ్మవారిని బాగా పూజించండి. అత్యద్భుతమైన విశేషాలు ఉంటాయి.